డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గత సంవత్సర కాలంగా మూసివేసిన పీవీఆర్ హైస్కూల్ తిరిగి పునః ప్రారంభించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మరాజు పూర్వ విద్యార్థులతో కలిసి బోసుబొమ్మ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షకు మద్దతుగా వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులతో పాటు పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్ని స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. గతంలో పీవీఆర్ హైస్కూల్ తెరవాలని పోరాడిన వారిపై పీవీఆర్ యాజమాన్యము పైండా సత్యప్రసాద్ జమీందారీ పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో మందికి విద్యను అందించిన పీవీఆర్ స్కూల్ యాజమాన్యం రేపటి భవిష్యత్తు తరాలకు మరింత విద్యను అందించే విధంగా ముందుకు తీసుకెళ్లటం మానేసి వారి స్వార్థ ప్రలోభాలకు స్కూల్ మూసివేసి దాతల భూములను ఆక్రమించే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ వైఖరి మార్చుకుని స్కూల్ ప్రారంభించాలని, లేనిచో నిరసన ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతామని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనేడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో విద్యను అందించినటువంటి పీవీఆర్ హైస్కూల్ మూసివేతపై తెరచాటు రాజకీయాలు చేయకుండా స్కూల్ తెరిచే విధంగా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలన్నారు. బయట నుంచి వెళ్ళి ఆడుకోవడానికి కావచ్చు, అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి క్రికెట్ ఆడుకుంటూ మరి అనేక కార్యక్రమాలు, పొద్దున్నే వాకింగ్ ఇవన్నీ కూడా చాలా మంది ఆ గ్రౌండ్ లో చేసుకునేవారు. మరి అదే కాకుండా మరి టెంట్ లో ఉన్నటువంటి అనేక మంది మరి అదే స్కూల్లో చదివి మరి అనేక వృత్తుల్లో మరి స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి అదే కార్యక్రమంగా ఆ స్కూల్లో చదివిన బాధ్యత, ఆ స్కూల్తో ఉన్న మక్కువతో మరి టెంట్లో కూర్చుని మరి ఆ గ్రౌండ్ లో వాళ్ళకే కాదు మరి